వచ్చేసి ఒక హెయిర్ కేర్ టిప్ అయితే చెప్తాను నేను. అదేంటంటే మా మాన్యుకి మా సోనుకి ఇంకా నేను ఇప్పుడు మంత్లీ ట్వైస్ అయితే పెడతాను. మీరు మంత్లీ వన్స్ కానీ ఒకవేళ చూడకపోతే మంత్లీ ట్వైస్ కానీ పెట్టుకుంటే హెయిర్ కొంచెం స్ట్రాంగ్ అవుతుంది, గ్రోత్ కూడా వస్తుంది, హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. మా మాన్యు హెయిర్ అయితే చూడండి ఎంత పొడుగు అయితే ఉందో. ఒకప్పుడైతే మా మాన్యు కట్ చేయి అని విసిగిస్తానండి. ఇప్పుడు హెయిర్ ఏమని పెరిగిందో అస్సలు నాకు హెయిరే కట్ చేయొద్దు అంటుంది. అమావాస్య రోజు కూడా కొంచెం కట్ చేస్తే మా ఎందుకు మా అని అంటుంది. నేను ఇక్కడ ఒంటిరెక్క మందారము ఇంకా ముద్ద మందారము 2 కొనుక్కున్నా. మాకు ఇక్కడ చెట్లు లేవు మా సరౌండింగ్స్లో, అందుకే వేరే ఆమె పూలాం వస్తే నేను ఆమె దగ్గర కొనుక్కున్నా. వీడియోలో చూపించిన విధంగా మందారంకి మిడిల్లో ఉంది కదా, నేను అదిను ఇంకా కింద ఉన్న గ్రీన్ కార్డ్ కూడా తుంచుకునేసి పూలన్నీ రెక్కలుగా అయితే విడదీసుకునేసి ఒక వెడల్పాటి బౌల్ ఏదైనా తీసుకొని అందులో మనం ఈ రెక్కలన్నీ వేసి కొంచెంగా నీళ్ళు పోసుకోండి. ఎక్కువగా నీళ్ళు పోసుకున్నామంటే మందారం పూలన్నీ మనకి ఇంత గిన్నె పట్టకుండా ఉంది కదా, అది ఉడకంగానే ఏమవుతుందంటే గిన్నె అడుగులోకి వెళ్ళిపోతుంది అనమాట. మనకు ఆకుకూరలు ఎట్లయితే కొంచెంగా అయిపోతాయో ఆ విధంగా. అందుకని బౌల్లో కొంచెంగా నీళ్ళు పోసుకొని అందులో ఒక 2 స్పూన్ల వరకు మెంతులు వేసినాను. ఇది మా సోనుమాన్య ఇద్దరికి అయితే హెయిర్కి అంతా కూడా సరిపోతుంది. స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టుకునేసి కొంచెం వాటర్ మరిగేటప్పుడు ఈ మందారం రెక్కల్ని కొంచెం అటు ఇటు మళ్ళిస్తూ ఉన్నామంటే కొద్దిసేపటికి ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోతుంది. కొద్దిసేపు ఫ్యాన్ కింద పెట్టేసి చల్లారిపోయాక మనం చేత్తోనే ఈ విధంగా కొంచెం స్మాష్ చేసినట్టు కలుపుకొనేసినామంటే దాంట్లో ఉన్న గుజ్జు శాతం అనేది మనకి విడిపోతుంది, వాటర్లోకి ఫామ్ అయిపోతుంది. దాని తర్వాత ఒక స్ట్రైనర్ ద్వారా దీన్ని మొత్తం ఫిల్టర్ చేసుకునేసి ఈ మందారం మెంతులతో పాటు నేను ఇందులో అలోవెరా కూడా యాడ్ చేసుకుంటాను. అలోవెరా మనం యూజ్ చేయడం వల్ల హెయిర్ చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది, ఇంకా మనకి హెయిర్ సిల్కీగా కూడా తయారవుతుంది. ఇప్పుడున్న పొల్యూషన్కి ఈ సమ్మర్కి మనం ఇట్లాంటి చిన్న రెమెడీస్ అయితే ఇంట్లో ఫాలో అయ్యామంటే హెయిర్ ఫాల్ని కొంచెం అంటే కొంచెమైనా తగ్గించవచ్చు, ఇంకా హెయిర్ గ్రోత్ని కూడా పెంచుకోవచ్చు. వీడియోలో చూపించిన విధంగా సైడ్స్లో కట్ చేసి అలోవెరా ఫోర్కు లేదా కోమ్తో కూడా ఈ విధంగా కొంచెం రఫ్ చేసినట్టు చేసామంటే జల్లీగా మనకు అనేది వచ్చేస్తుంది. మనం మిక్సీకి వేసామంటే ఇంకా ఈ మందారం మిశ్రమం ఉంది కదా, అది నీళ్ళగా ఉంది కదా, ఇంకా మనకి ఎక్కువ జ్యూసీగా అయిపోతుంది, అప్పుడు పెట్టడానికి కష్టమైపోతుంది. చూడండి, అలోవెరా యాడ్ చేసాక మనకి మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమం అంతా కొంచెం జల్లీగా అయితే అవుతుంది. ఇట్లా ఉన్నిందంటేనే మనకి కొంచెం హెయిర్కి పెట్టడానికి కూడా బాగుంటుంది. ఇంకా నీళ్ళగా ఉన్నదంటే మనం పెట్టలేము. మనం ఎప్పుడు కానీ పెట్టేటప్పుడు వెంట్రుకలకు కాకుండా నుదురుకు పెట్టాలన్నమాట. అంటే స్కాల్ప్ పెట్టామంటే అప్పుడే మనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. మొత్తం తలంతా పట్టించేసి మిగిలిన మిశ్రమాన్ని కావాలంటే హెయిర్కి పట్టించుకోవచ్చు. ఒక 1 అవర్ తర్వాత నీట్గా గోరువెచ్చటి వాటర్తో హెడ్ బాత్ చేసామంటే ఈ విధంగా మనం మంత్లీ ట్వైస్ చేసామంటే హెయిర్ ఫాస్ట్గా పెరుగుతుంది. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి.